అందరికీ నమస్కారము. మరి మన మార్కాపురము జిల్లా కేంద్రంగా అవతరించి 2026 జనవరి 1వ తేదీ నుంచి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కూడా మొదలుపెట్టడం జరిగింది. మరి మార్కాపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రజల ఆకాంక్ష మేరకు, అట్లాగే ప్రజాప్రతినిధుల యొక్క ఆకాంక్ష మేరకు భౌగోళికంగా అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు కూడా దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ రిక్వెస్ట్లన్నీ మన్నించి ఒక జిల్లాను ఏర్పాటు చేయటం చాలా సంతోషదాయకం. ఎందుకంటే నేను ఇక్కడ ఎరిస్ట్వైల్ ప్రకాశం జిల్లా వాసిని. తర్వాత ఇక్కడ కొన్ని పోస్టుల్లో కూడా నేను ఇక్కడ వర్క్ చేశాను. ఆర్ఐ ట్రైనింగ్ చేశాను, తర్వాత తహసీల్దార్ ట్రైనింగ్ చేశాను, డిఆర్ఓ పోస్ట్ చేశాను. ఇక్కడ ముఖ్యంగా మార్కాపురం ఏరియాలో ఉన్నటువంటి ఇష్యూస్ మీద కొంత అవగాహన ఉంది. భౌగోళికంగా కూడా కొంత టచ్ ఉన్నటువంటి ఏరియా. ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు అనేది కోకొల్లలు మార్కాపురం జిల్లాలో. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే రెవెన్యూ పరంగా తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని వేగవంతమైనటువంటి క్వాలిటేటివ్ డిస్పోజల్ రెవెన్యూ ఇష్యూస్ మీద ఇవ్వాలని మరి గౌరవ కలెక్టర్ గారు, నేను, మా రెవెన్యూ యంత్రాంగాన్ని అంతా కూడా మరి పుష్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాము. రాబోయే రోజుల్లో ఒక నెక్స్ట్ 3 months దీని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టుకొని ప్రభుత్వం ఇచ్చినటువంటి రిఫార్మ్స్ని బేస్ చేసుకొని క్వాలిటేటివ్ డిస్పోజల్ ఇవ్వాలనే దానిలో భాగంగా ఈరోజు కనిగిరి డివిజను బెస్ట్ తహసీల్దార్స్తో ఒక రివ్యూ చేసుకుంటున్నాము. ఇక్కడ రెవెన్యూ ఇష్యూస్ ముఖ్యంగా ఏమేమి ఉన్నాయి, వాటి మీద ఇంతకుముందు గతంలో ఎలా మనము రెస్పాండ్ అయ్యాము, ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఎలా వాటిని డిస్పోజ్ చేసుకోవాలనే దాని మీద మనం మాట్లాడటం జరుగుతుంది. ప్రజలు కూడా ఇప్పుడు రెవెన్యూ పరంగా వచ్చేటప్పటికి ప్రతి సోమవారం గ్రీవియన్సెస్ పీజీఆర్ఎస్లో భాగంగా రెవెన్యూ క్లినిక్ అనేది ఒకటి మనము కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి ప్రజలు కూడా మీకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఏదైనా సెటిల్మెంట్, కొన్ని మేము అదే రోజు స్పాట్లోనే డెసిషన్స్ తీసుకుంటాం, కొన్ని ఏమో కొంత టైం తీసుకొని డెసిషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటాయి, కొన్ని ఏమో క్రానిక్ ఇష్యూస్ ఉంటాయి. ఆ క్రానిక్ అంటే లైక్ కోర్టు కేసెస్, లేదా ఫ్యామిలీ డిస్ప్యూట్స్, సివిల్ డిస్ప్యూట్స్, తర్వాత మరి కోర్టులు, డిఫరెంట్ కోర్టులు అంటే సబ్ కలెక్టరు, ఆర్డీఓ కోర్టు, జేసీ కోర్టు, కలెక్టర్ గారి దగ్గర ఇట్లా ఉన్న ఇష్యూస్ మాత్రం కొంత టైం టేకింగ్ ఉంటుంది కదా, మిగతా అన్నీ కూడా డిస్పోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రజలు కూడా మీరు రెవెన్యూ క్లినిక్కి వచ్చినా, పీజీఆర్ఎస్కి వచ్చినా, మీకు సంబంధించినటువంటి ల్యాండ్ డిస్ప్యూట్కి సంబంధించి ఏదైనా ఇష్యూ ఉంటే దానికి ఎవిడెన్సెస్ కూడా మీరు మీ దగ్గర ఏవైతే అవైలబిలిటీ ఉన్నాయో ఎవిడెన్సెస్ కూడా తీసుకురాగలిగితే అక్కడే మనం క్విక్ డిస్పోజల్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే విఆర్ఓ ఉంటారు, తహసీల్దార్ ఉంటారు, ఎంటైర్ రెవెన్యూ మిషనరీ ఉంటుంది. కాబట్టి మార్కాపురం జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రతి సోమవారం జరిగేటటువంటి పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్కి ఒకసారి ఆ ఇష్యూస్ ఉన్నటువంటి రైతులు కానీ లేకపోతే ప్రజలు కానీ వచ్చినట్లయితే అవన్నీ కూడా రిజాల్వ్ చేస్తాం. ఏదేమైనా మార్కాపురం జిల్లాలో మన వెలుగొండ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పీడ్గా ముందుకు తీసుకెళ్ళి ఈ సంవత్సరమే ప్రజలకి మరి డ్రింకింగ్ వాటర్, అటు ఇరిగేషన్ సంబంధించిన వాటర్ ఇవ్వాలని తలంపుతో జిల్లా యంత్రాంగానికి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అదే మాదిరిగా రెవెన్యూ ఇష్యూస్, మేజర్గా రెవెన్యూ ఇష్యూస్ ఇక్కడ ప్రాబ్లం కాబట్టి అవన్నీ కూడా ఫోకస్ పెట్టి మనము చేయగలిగిన వరకు, చట్ట ప్రకారము రూల్స్ అనుసరించి చేయగలిగిన వరకు అన్నీ కూడా 100% చేసేదానికి రాబోయే రోజుల్లో యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ముందుకెళ్ళి ఒక 3 months, పర్టికులర్ 3 months దీని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. ఓకే, రీసర్వే పర్సంటేజ్ అంటే మనకి మొత్తంగా 186 విలేజెస్ టోటల్గా కంప్లీట్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ వర్క్ జరుగుతుంది. సో ఈ జరిగే వర్క్లో కూడా మేము మార్చి నాటికి ఈ ఆన్గోయింగ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసుకోవడం మొదలవుతుంది. మిగతా అంటే మన ఫేజ్డ్ మేనర్లో వెళ్తున్నాం. మిగతా డిసెంబర్ ఎండింగ్కి టోటల్ రీసర్వే వర్క్ కంప్లీట్ కావాలనేది గవర్నమెంట్ ఆలోచన. కాబట్టి ఆ దిశగానే అట్ ది సేమ్ టైం క్వాలిటేటివ్ రీసర్వే యాక్టివిటీస్ కూడా చేసుకుంటాం. ఇప్పుడు మీకు తెలుసు, మనకి మార్కాపురం జిల్లాలో దగ్గర 64,000 ఎకరాలు ఇతరులు లేదా జీరోలు ఉన్నటువంటి ఆన్లైన్ రికార్డు ఉంది. ఇప్పుడు అది ఒక డ్రైవ్ టేకప్ చేస్తున్నాం. ఇతరులు అనేదానికి అన్ని జీరో ఉన్న లేకపోతే ఇతరత్ర
అసలు ప్రాపర్టీ ఓనర్షిప్ డిసైడ్ కానీ అన్నీ కూడా ఇప్పుడు మనము డ్రైవ్ పెట్టి నెక్స్ట్ 3 మంత్స్లో అవన్నీ కూడా క్లియర్ చేయబోతున్నాం. తద్వారా మనకు మార్కాపురం జిల్లా హైయెస్ట్ పెండెన్సీ అమాంగ్ 28 డిస్ట్రిక్ట్స్. కాబట్టి అది చేస్తే ఇక్కడ ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు. మా దగ్గరకు వస్తారు, ఏమండి నా భూమి ల్యాండ్లో కనపట్టలేదు, నా పేరు లేదు, లేకపోతే నా బదులు వేరే వాళ్ళ పేర్లు ఉన్నాయి, భూమి మీద నేనే ఉన్నాను, లేకపోతే నా భూమిని వేరే వాళ్ళు ఆక్రమించి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, బట్ నాకు ఇది ఎవిడెన్సెస్ ఉన్నాయి, నాకు అసైన్మెంట్ చేశారు, లేకపోతే నాకు దానికి సంబంధించిన పట్టా భూమి, ఇట్లాంటివి వస్తున్నాయి అన్నమాట. వీటన్నిటిని కూడా నెక్స్ట్ 3 మంత్స్లో అయితే ఇతరులు అన్న దాన్ని మొత్తం ఫుల్ స్టాప్ పెట్టేస్తాము, మ్యాక్సిమం చేయగలిగాను. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన కేటగిరీస్ తప్ప మిగతా అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఇక ఒకసారి క్లియర్ అయిపోతే అప్పుడు రెవెన్యూ పరంగా ఉండేటటువంటి ఇష్యూస్ తగ్గిపోతాయి కాబట్టి ప్రజలు కూడా హ్యాపీగా ఉంటారు. ఫ్రీ హోల్డ్ది ఇంకా గవర్నమెంట్ మార్గదర్శకాలు రావాలండి. దాన్ని ప్రస్తుతానికి హోల్డ్ చేశారు, మీ అందరూ తెలుసు. గవర్నమెంట్ దాని మీద ఒక డెసిషన్ తీసుకొని త్వరలోనే ఇన్స్ట్రక్షన్స్ రావచ్చు, దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం.